జాతీయ స్థాయిలో నంబర్ 1 సీరియల్ టీఆర్పీ రేటింగ్లో ఎప్పుడు టాపే. మిగతా సీరియల్స్ రేటింగ్కి కార్తీక దీపం సీరియల్ రేటింగ్కి తేడా సగానికి సగం ఉంటుంది. సాధారణంగా ఒక సీరియల్ని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారంటే హీరో కోసమో, హీరోయిన్ కోసమో, లేదంటే కథ కోసమో, ఇలా వారి వారి అభిరుచులను బట్టి ఉంటుంది. కానీ కార్తీక దీపం సీరియల్ విషయానికి వచ్చినట్లయితే ఈ కథలో ఒక్కో పాత్రది ఒక్కొక్క తీరు. అబ్బే ఈ పాత్రకు పెద్ద స్కోప్ లేదు అని అనుకునే లోపే ఆ పాత్రతోనే రికార్డులు పగిలిపోయి రేటింగ్ సాధిస్తూ ఉంటారు. వంటలక్క మొదలు డాక్టర్ బాబు, మౌనిత, సౌందర్య, దీప, హిమ, మురళీకృష్ణ, భాగ్యం, శ్రావ్య, ఆదిత్య, ప్రియమణి, రీసెంట్గా రోషిని, ఇలా ప్రతి క్యారెక్టర్ ఈ సీరియల్లో కీ రోల్ పోషిస్తూనే ఉంటుంది. అయితే ఈ సీరియల్ని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉంటారో తిట్టుకునే వాళ్ళు అదే రేంజ్లో ఉంటారు. ఇదేం సీరియల్ రా నాయన, డాక్టర్ బాబు వంటలక్క కలుస్తారా అసలు అన్న పాయింట్ని పట్టుకుని ఎన్నాళ్ళు సాగదీస్తాడు ఈ డైరెక్టర్ అని తెగ తిట్టుకుంటూనే ఈ సీరియల్ని క్రమం తప్పకుండా చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా ఈ సీరియల్ పై ఉన్న కంప్లైంట్ ఏంటి అంటే ఒక్కో పాయింట్ని పట్టుకుని సాగదీస్తున్నారు డైరెక్టర్. అయితే దీనిపై ఒక క్లారిటీ ఇచ్చారు డాక్టర్ బాబు. నిరూపం స్పందించి సీరియల్ని ఎందుకు సాగదీయాల్సి వస్తుందో ప్రేక్షకులకు వివరించారు. డైరెక్టర్ కథని చాలా సెన్సిటివ్గా ట్రీట్ చేస్తున్నారు. ఆయన కాకుండా ఈ సీరియల్కి ఇంకొకరిని ఊహించడం కష్టమే. ఆయనే కార్తీక దీపం సీరియల్కి మూల స్తంభం. ఇంత పెద్ద విజయాన్ని ఇస్తున్న ప్రేక్షకులకు ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను, మీరు చూస్తున్నారు కదా అని మేము సాగదీసి పిచ్చి పిచ్చిగా తీయడం అనేది జరగదు. మాకు కథ మీద నమ్మకం, ఈ పాయింట్ బాగుంది, ఇది స్ట్రాంగ్గా వెళ్తుంది, మీకు నచ్చుతుంది అని అనుకుంటేనే మేము ప్రొలాంగ్ చేస్తాం. ఇప్పటి వరకు కూడా అలాగే జరుగుతూ వచ్చింది, ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు ఉంటాయి, ఈ ఒక్క పాయింట్ మీదే సాగదీయడం అనేది జరగదు అని చెప్పారు నిరూపం పరిటాల. చూడాలి మరి ఇంకెన్ని ట్విస్టులతో ఈ సీరియల్ని ముందుకు తీసుకెళ్తారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.